నేను కూడా దానంగా నీకు ఇస్తా. ప్రజలు అడ్డుకుంటే, నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గూండాలు అడ్డుకుంటేనో ఇంకోటి కాదు. నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడంలే హైకోర్టు ఆర్డర్లు కూడా, అది నీకు నీ పార్టీకే నేను దానం చేస్తా. ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమను. ప్రజలంటే ఏమి, ఆడుండేది 2,20,000 ఓట్లు ఉన్నాయి. నాకు 85,000 ఓట్లు వేసినారు. మిగతా ఓట్లోనే కదా ఆ 20,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవను. నేను నా ఇండ్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తా జిల్లాలో. ఇంతకన్నా నువ్వు తృప్తి పడేది ఏం లేదు. నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద, ప్రజల మీద అక్రమంగా చేసే దానిల మీదనే నువ్వు ఆధారపడినావు. ఎన్నో షాపులు సీజ్ చేసినావు. అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో. నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి. నీ మున్సిపాలిటీ గ్రేడ్ 1లో ఉందని, ఏదో అంతో ఇంత వచ్చే మున్సిపాలిటీ కాదు కదా. ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తున్నారు. ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను. ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతాండావు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ, ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు. వర్షాలు వచ్చే నీళ్లు పోయేటట్టుగా. అంతే తప్ప పద్దను లేసే నా మీద పడి నేను వచ్చే కానీ నీకు జ్వరం వస్తుందనో లేకపోతే ఇంకోటేమో. నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరిస్తాండావంటే రే వాడు వచ్చినాడు రా అంటాండావు. కనీసము స్పృహలో ఉండు. నేనంటే నీకు అంత భయం ఏంటికి? స్పృహలో ఉండు. నీ కొడుకు కూడా చెప్పు. నీ కొడుకు కూడా చెప్తాను నీతో, నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇట్టుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాల జోలికి రాను. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంలే. ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాండ తప్ప ఈర్ష్య దేశాలతో నువ్వు ఉండవు నాయనా. నువ్వు నా పిల్లలకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు, కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు. మళ్ళీ నీ కొడుకులకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు. తాడిపత్రి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండారు. నేను ఒకటే నీకు చెప్పేది కూడా, నేను వెధవలతో రాజకీయం చేయకూడదు అనుకున్నా. కానీ అక్కడ పరిస్థితులు బట్టి ఎవరితో అయినా కానీ ఎంత వెధవలతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన ఆ స్థాయికి. లేకపోతే నేను నీ ఎట్లా వెధవలతో రాజకీయాలే చేయను.